నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. జిల్లా స్థాయి క్రీడల్లో క్రీడాకారులు రాణించి మంచి పేరు తీసుకురావాలి. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో పాల్గొని క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రమాణ స్వీకారోత్సవానికి తరలిరండి. గూడూరులోని రాజవీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కోరిన పాలక మండలి సభ్యులు. హత్యాయత్నానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. వెంకటాచలంలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన పార్టీ జిల్లా ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు ఏడుకొండలు తదితరులు. వైభవంగా కార్తీక పూజలు. గూడూరులో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో ఆకాశ దీపం వెలిగించి ప్రత్యేక పూజలు విరివిగా పాల్గొని శివపార్వతులను దర్శించుకున్న భక్తులు. జిల్లా స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో క్రీడాకారులు రాణించి డివిజన్ కు మంచి గుర్తింపు తీసుకురావాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జరిగిన డివిజన్ స్థాయి క్రీడా పోటీలకు ఆయన హాజరయ్యారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గూడూరు డివిజన్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. స్పోర్ట్స్ జెండాను ఎగురవేశారు. క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడా జ్యోతి వెలిగించారు. టీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన వ్యాయామ ఉపాధ్యాయులను ఆయన పరిచయం చేసుకుని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, డివిజన్ స్థాయిలో ఎంపికై జిల్లా స్థాయికి వెళ్లే క్రీడాకారులు రాణించి మన ప్రాంతానికి గుర్తింపు తీసుకురావాలని కోరారు. స్టేడియంలో క్రీడాకారుల కోసం అనేక వసతులు కల్పించామని ఆయన వివరించారు. 17 సంవత్సరాల వరకు ఉన్నటువంటి బాలబాలికలు ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా వీళ్ళందరూ కూడా రేపు నెల్లూరులో ఆడేదానికి వెళుతున్న సందర్భంగా ముఖ్యంగా చిలకూరు, గూడూరు, చిట్టమూరు, కోట, వాకాడు, అలాగే పెద్దలు గురుగుండ రామకృష్ణ గారి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అక్కిలి, అలాగే బాలాయపల్లి, వెంకటగిరిలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా మా గూడూరు డివిజన్ గౌరవాన్ని, పరువుని నిలబెడతారన్నటువంటి పూర్తి నమ్మకం ఉంది. ఎందువల్లంటే రాబోయే రోజుల్లో కూడా ఎవరు ఏ ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ ఆట మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు మీరు క్రికెట్ ఆడితే క్రికెట్ కిట్టు మీకు ఇస్తాడు, మీరు వాలీబాల్ ఆడితే వాలీబాల్ కిట్టు మీకు ఇస్తారు, మీరు టెన్నికాయట్ ఆడితే టెన్నికాయట్ కిట్టు మీకు ఇస్తారు, ఫుట్బాల్ ఆడితే ఫుట్బాల్ కిట్ కూడా మీకు ఇచ్చి క్రీడల్ని ప్రోత్సహించే విషయంలో లోకేష్ బాబు గారు ముందున్నాడని చెప్పి ఈరోజు మా డిప్యూటీ డిఓ గారి ద్వారా నేను తెలియజేస్తున్నా. అట్లాగే 67 ఐటమ్స్ మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం మా లోకేష్ బాబు గారి ద్వారా. అట్లాగే టీచర్స్ కూడా, మా టీచర్లు కూడా ఏ ఆట ఆడతారో దానికి సంబంధించినటువంటి పరికరాలు కూడా మీకు ఇచ్చేటువంటి పరిస్థితి రోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. గ్రౌండ్ గతంలో ఏ విధంగా ఉంది, ఈ రోజు ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకా మరికొందరు మాట్లాడారు. చాలా ప్రతిష్టాత్మకంగా పాఠశాల విద్య స్కూల్ గేట్ తరఫున మనకి డివిజన్ స్థాయిలో ఈ విద్యార్థులకు రన్స్, త్రోస్, వివిధ రకాలైన ఆటల్లో వాళ్ళలో నైపుణ్యాలని వెలుగు తెచ్చేందుకు క్రీడలు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. దీనికి రాష్ట్ర విద్యాశాఖ ఎన్నో రకాలైనటువంటి విద్యార్థుల్లో కేవలం చదువుతో పాటు వాళ్ళలో పాఠశాల స్థాయి నుంచే కూడా చక్కని క్రీడా నైపుణ్యాలని వాళ్ళ యొక్క అభిరుచులను పెంచడానికి చేస్తున్నటువంటి కృషికి మనం అందరం కూడా అభినందించాల్సిన విషయము. ఇప్పటికే చాలా సమయం అయింది. ఎమ్మెల్యే గారికి కూడా చాలా ప్రోగ్రాం ఉన్నాయి.
సో వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ అనే దాని మీద ఎప్పుడూ మెంటల్ టెన్షన్తో ఉన్న పిల్లలకి గతంలో ప్రతిరోజు సాయంకాలం ఒక పీరియడ్ వ్యాయామం క్లాస్ ఉండేది. అయితే ఇప్పుడు కూడా ఉందనుకుంటున్నాను. అయితే పిల్లలకి ఈ విధంగా స్పోర్ట్స్ నిర్వహిస్తే వాళ్ళలో కొంత స్నేహభావం ఏర్పడుతుంది. వారందరూ కూడా అందరితో కలిసి ఉండేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గతంలో మేము ఒకసారి ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి సనత్ కుమార్, ఎంఈఓ కాంచన, నాయకులు బిల్లు చెంచురామయ్య, రహీం, ఇజ్రాయెల్ కుమార్, చంద్రమౌళి, ఉదయ్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైకాపా అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ మేనేజర్లు నిబద్ధతతో ఉత్సాహంగా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. తాడేపల్లిలోని వైకాపా కార్యాలయంలో జరిగిన శిక్షణా తరగతిలో ఆయన పాల్గొని మాట్లాడారు. డేటా బిల్డింగ్, డేటా స్టోరేజ్ తో పాటు సోషల్ మీడియాలో పార్టీ గొంతుకును బలంగా తీసుకువెళ్లడం మీ ప్రధాన కర్తవ్యమని తెలిపారు. కోట్లాది మంది అభిమానులు మన వెంట ఉన్నారని, జగన్ పాలనలో పేదలు, మధ్యతరగతి వారికి అందిన భరోసా మనకందరికీ తెలిసిన విషయమని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. మన పార్టీ అధినేత, మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కోట్లాది మంది హృదయాల్లో ఎలాంటి స్థానం ఉందో దాన్ని పూర్తిగా కన్సాలిడేట్ చేసి ఎన్నికల్లో దాని రిజల్ట్లో అది రిఫ్లెక్ట్ అయ్యే రకంగా తీసుకురావడంలో మీ పాత్ర అత్యంత కీలకమైందని అయితే మాత్రం నేను చెప్పగలను. దానికి తగినట్టు మీరు గేరప్ కావాల్సి ఉంటుంది. ఏ సిస్టమ్ అయితే ఎంటైర్ మన పార్టీకి పైనుంచి కింది వరకు, అది డేటా బిల్డింగ్ కావచ్చు, డేటా స్టోరేజ్ కావచ్చు, దాని సెక్యూరిటీ రిలేటెడ్ ఇది కావచ్చు, దాన్ని ఎప్పటికప్పుడు చేంజెస్ ఉంటే మార్చడం కావచ్చు, మన పార్టీని పైనుంచి కింది వరకు ప్రతి సెల్, ప్రతి కార్యకర్త తన అభిప్రాయం ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తాడో దీన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద లక్షలాది గొంతుకలు, వాయిసెస్ అన్నీ ప్రతిధ్వనించేట్టు, ఎకో అయ్యేట్టు తీసుకెళ్ళడం. దాని అర్థం ఏంటంటే మొత్తం పార్టీలో ఉండే సభ్యులు, పార్టీ నాయకత్వం, కోఆర్డినేటర్లు ఏ రోజుకు ఆ రోజు ప్రతి ఇంట్లో మన గొంతును వినిపించేటట్టు చేయడం. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మన దాన్ని ఆంధ్రప్రదేశ్ను తీసుకెళ్ళగలిగిన 5 ఏళ్లలోనే చేసి చూపించి పేదరికానికి శాశ్వత పరిష్కారంతో పాటు మధ్యతరగతి వరకు కూడా, అలాగే పచ్చి మోసం ఏదైతే చేశాడో చంద్రబాబు నాయుడు దగా రాష్ట్రాన్ని, అది ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేసి జనం తలల్లోంచి పోకుండా చేయాలి జరిగింది. అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మనకు కావాలని వాళ్ళు అనుకునేట్టు చేయాలన్నా ఈ 5 ఏళ్లలో మనం చేయాల్సింది ఇంటర్నల్గా మనకు మనం ఆర్గనైజేషన్గా చేసుకోవాల్సింది. వాళ్ళ హామీలు నిలబెట్టుకోలేకపోతే దాన్ని క్వశ్చన్ చేస్తాం. మన పార్టీ గతంలో కంటే మెరుగైన ఇది సాధించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులుగా ఇప్పుడు ఎవరైతే కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్లుగా ఉన్నారో వాళ్ళు కానీ, తర్వాత ఎవరు వచ్చినా వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు ఉంటారో, అలాగే ఎంపీ అభ్యర్థులు ఎవరు వస్తారో వాళ్ళు అత్యధిక మెజారిటీతో గెలిచే రకంగా వాళ్ళని తయారు చేయడానికి ఇప్పటి నుంచి వాళ్ళ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు కోరారు. గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్టణంలోని రాజవీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం వైభవంగా జరగనుంది. ఈ మేరకు ఆలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆశీస్సులతో వారి చేతుల మీదుగా దేవాలయ నూతన పాలక మండలి కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని, అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్తీక మాసం సందర్భంగా దేవాలయంలో భక్తులకు ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. మన ఎమ్మెల్యే గారు అందరి చేత ఓత్ టేకింగ్ చేయిస్తారు కాబట్టి రేపటి మేమందరం కొత్త టీం రేపటి నుంచి రెడీ అవుతున్నాం. ఈసారి మా ఆలోచన ఏంటంటే వీలుంటే వీలైనా 90% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందువల్లంటే మనకు ఎండోమెంట్స్ మినిస్టర్ ఆనవ నారాయణ గారు మన ఉమ్మడి నెల్లూరు జిల్లా వారు, అవతల ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు మా ట్రస్ట్ బోర్డు మెంబర్, పోతే మన ప్రభాక లక్ష్మి గారు ఎక్స్-ఎంపీ వారు కూడా ఇప్పుడు ట్రస్ట్ బోర్డు మెంబర్. వీళ్ళనందరినీ కలుసుకొని మనం ఎమ్మెల్యే గారి ద్వారా ట్రై చేస్తే దీన్ని టీటీడీకి అనుబంధంగా చేసుకునేదానికి అవకాశం ఉంది. అది కూడా వీలైనంత వరకు చేస్తాను అనుకుంటున్నాం. పోతే భక్తులకు ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే
ఎక్కువ ఇంపార్టెంట్ ప్లేస్లో జనాలు ఉంటారు. జనాలు ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే మేము స్పెషల్ ఎంట్రీ పోవాలని అన్నారు. ఎందువల్లంటే మొన్న ఏకాదశి రోజు అయితే ఎంత జనం, నేను కూడా అంత జనం వస్తానని అనుకోవాలి. శనివారం అయింది, ఆ రోజు హెవీ రష్. అందరూ ఇక్కడికి వచ్చి ఎక్కిపోతూ ఉంటారు. మరి నేను దగ్గర ఒక గంట సేపు కూర్చున్నా, పంపించకుండా ఆపేసి. ఏమంటే ఆ రోజు మధ్యాహ్నం నా కాశీ దేవాలయంలో ఇట్టే అక్కడ అంత పెద్ద దేవాలయం కట్టారు. ఎందుకనో ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే పెట్టారంట అక్కడ. అది ఎందుకు పెట్టారో మనకు తెలియదు. వాళ్ళు 3000 జనాలు వస్తే సరిపోతుందంట. అది ఆ రోజు ముఖ్యమైన రోజు కాబట్టి దగ్గర 25,000 వచ్చారు. 25,000 వచ్చి జనాలు తప్పిడయ్యేటోడికి ఆ రైలింగ్ పడిపోయి దగ్గర 9 మంది చనిపోయారు. అది చాలా విషాదకరం. ఇంకా మరికొందరు మాట్లాడారు. బుధవారం సాయంత్రం అనగా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం 6 గంటలకు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారి ముఖ్య అతిథిగా నూతన కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. ఈ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో మన చైర్మన్గా వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా ఇప్పటికి ఇది 3 సార్లు కంప్లీట్ అయిపోయి 4వసారి సారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈయన ఈ దేవస్థానానికి ఇప్పుడే చెప్పాడు, దేవస్థానంతో చాలా అనుబంధం ఉంది, చాలా నాకు సత్సంబంధాలు చాలా ఉన్నాయని చెప్పాడు. నేను మొట్టమొదట 2024 గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తానే ఒక 2-3 నెలల్లో నేను మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారిని ప్రత్యేకంగా పర్సనల్గా కలిసి నాకు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో నాకు బోర్డు నెంబర్ కావాలని అడిగాను. ఎవరికే అని అడిగాడు, ఫస్ట్ నాకే కావాలని అడిగా. నేను నీకైతే బ్రహ్మాండంగా తీసుకోవాలని చెప్పాడు. ఆ రోజు ఏ మాట అయితే చెప్పాడో ఆ రోజు నుంచి ఈ రోజుటికి అదే మాట మీద కట్టుబడి నాకు నిన్న ఆర్డర్ కాపీ వచ్చే రోజుటికి నాకు ఈ దేవస్థానంలో నాకు పాలక మండలి సభ్యులుగా అవకాశం కల్పించిన మన శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి దేవస్థానం కమిటీ మెంబర్గా నన్ను ఎన్నుకున్న జనసేన పార్టీ విడుదల పవన్ కళ్యాణ్ గారికి, గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గూడూరు పట్టణ ప్రజలు అందరూ భక్తులందరూ ఇచ్చేసి రేపు సాయంత్రం 5వ తారీఖు బుధవారం సాయంకాలం 6:30కి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. కమిటీ సభ్యులందరూ తప్పక ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు పేపల్ల అమరయ్య నాయుడు, మంగళపూరి గోపాల్, కొమ్మ రవీంద్రబాబు, మునేంద్రబాబు, ముని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైకాపా రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి బదనాపురి గోపాల్ పై హత్యాయత్నానికి ప్రయత్నించిన వారికి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు అడపాల ఏడుకొండలు తదితరులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో కసుమూరు సర్పంచ్ శివ తదితరులు పాల్గొన్నారు. మన వెంకటాచలం హెడ్ క్వార్టర్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు బదనాపూరి గోపాల్ యొక్క అతని మీద జరిగిన హత్యాయత్నం ఆదివారం రాత్రి వాళ్ళ కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి పడుకో ఉండగా 12:30 సమయంలో గుర్తు తెలియని నాయకులకు కొంత లేదు మొన్న వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీట్లో ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టిన టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు చేసిన ఈ సంఘటన అని చెప్పి ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా చెప్పడం జరిగింది. అంటే నిన్న గోపాల గొంతు కోసారు, ఈరోజు అడపాలేడు గొంతు మాట్లాడాడు. రాత్రికి కూడా కోసే పని అయితే నా గొంతు కూడా కోసేయండియా, నేను కూడా ఇంటికాడే ఉంటాను, ఆడికి పోను. ఒకవేళ గొంతు కోసే ముందు చెప్పండి, ఇంట్లో వద్దు రోడ్డు మీదకి వస్తాను, రోడ్డు మీద కోసేయండి. మీకు ఈ గొంతులు కోసే సంస్కృతి బాగా నచ్చితే ఈ రేపు రాత్రికి నన్ను పోయండి, రేపు ఉదయం కసుమూరు సర్పంచ్ శివ మాట్లాడతాడు, ఎల్లుండి రాత్రికి ఆయన్ని పోయండి, తర్వాత మా మన్మోహన్ కుమార్ మాజీ సర్పంచ్ మేజర్ పంచాయతీలు ఎన్ని. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా
పేటేటి సత్యం నాయుడు జ్ఞాపకార్థం వారి కుమారులు పేటేటి ఇంద్రనీల్ చంద్రనీల్ వ్యవహరించారు. అన్నదాన సేవా సమితి గూడూరు 4/11/2025 ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ పేటేటి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు పేటేటి ఇంద్రనీలు పేటేటి చంద్రనీలు కార్తీక మాసం సందర్భంగా వాళ్ళు ఈ అన్నదానం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం రుద్రాభిషేకాలు, సాయంత్రం అరుణాచలేశ్వర స్వామి అలంకారంలో స్వామివారికి విశేష పూజలు జరుగుతాయని అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. ఆలయం వద్ద జరిగిన పూజా కార్యక్రమాల అనంతరం ఆయన మాట్లాడారు. స్థానిక మనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామివారి యొక్క దేవస్థానం వద్ద కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని స్వామివారికి ఉదయం నుంచి విశేషమైనటువంటి పంచామృత అభిషేకాలు, అదేవిధంగా మహన్యాసక పూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు సాయంత్రం ప్రదోష కాలంలో నందీశ్వరుడికి, విశ్వనాథ స్వామివారికి విశేష పంచామృతాలతో అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి అరుణాచలేశ్వర స్వామివారి యొక్క అలంకారంలో శ్రీ విశ్వనాథ స్వామివారు భక్తులందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు. అదేవిధంగా జ్వాలాతోరణంలో పార్వతీ పరమేశ్వరుడు అలంకరణల మధ్య విశేషంగా జ్వాలాతోరణ పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కావున 50 మంది భక్తులందరూ కూడా పై కార్యక్రమాన్నింటిలో పాల్గొని శ్రీ విశ్వనాథ స్వామివారిని దర్శించి శ్రీ విశ్వనాథ స్వామి ప్రతి ఒక్కరు పాత్రలుగా అవసరం కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా అప్పపల్లి సురేష్ గారు, వారి ధర్మపతి అయినటువంటి గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం రాత్రి శివపార్వతులను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ధ్వజస్తంభంపై ఆకాశ దీపం వెలిగించారు. మహిళలు విరివిగా పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అన్నం పెట్టుకొని వదిలేయండి. అదే కబకం చేస్తాను పార్వతి గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 11,562 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 92,496 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,19,380 రూపాయలుగా పలికింది. ఇక గ్రాము వెండి ధర 157 రూపాయల 20 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా స్థాయి క్రీడల్లో క్రీడాకారులు రాణించి మంచి పేరు తీసుకురావాలి. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో పాల్గొని క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రమాణ స్వీకారోత్సవానికి తరలిరండి. గూడూరులోని రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కోరిన పాలక మండలి సభ్యులు. హత్యాయత్నానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. వెంకటాచలంలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన పార్టీ జిల్లా ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు ఏడుకొండలు తదితరులు. వైభవంగా కార్తీక పూజలు. గూడూరులో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో ఆకాశ దీపం వెలిగించి ప్రత్యేక పూజలు విరివిగా పాల్గొని శివపార్వతులను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.